శ్రీవారి లడ్డు నెయ్యి వివాదంలో వైసీపీ నేతలు తమకు క్లీన్ చిట్ లభించిందంటూ ఒక వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దేశంలోనే అత్యున్నతమైనటువంటి కర్నల్ ల్యాబ్ నెయ్యిలో పంది కొవ్వు కలవలేదని తేల్చి చెప్పిందని, దీంతో తమపై వచ్చిన ఆరోపణలు పసలేనివని తేలిపోయాయని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే వారు ఏ రిపోర్ట్ను అయితే ఆధారం చేసుకుని వాదిస్తున్నారో అదే రిపోర్ట్లోని మరో కీలకమైన వాస్తవం వారి వాదనను ప్రశ్నార్థకంగా చేస్తోంది. ఆ రిపోర్ట్ నెయ్యి నమూనాలో పంది కొవ్వు కనుగొనలేదని చెప్పింది. కానీ అదే సమయంలో తమ పరీక్ష 10% కంటే తక్కువ మోతాదులో ఉన్నటువంటి కల్తీని గుర్తించలేదని, ఒక శాస్త్రీయ పరిమితిని కూడా స్పష్టంగా పేర్కొంది. దీని అర్థం చట్ట ప్రకారం అత్యంత నిషేధమైనటువంటి కొవ్వును 9.9% వరకు కలిపిన ఈ అత్యున్నత పరీక్షలో మాత్రం అది కనుగొనబడలేదు అనే ఫలితమే వస్తోంది. ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్నటువంటి క్లీన్ చిట్ వాదనకు రిపోర్ట్లోని ఈ శాస్త్రీయ వాస్తవానికి మధ్య ఉన్న వైరుధ్యమే కీలకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. రైట్ సాయిరామ్, మొత్తానికి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలు తయారు చేసినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటటువంటి వాదన పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే చేసినటువంటి విమర్శలు ఉన్నాయో, అంటే అప్పట్లో వచ్చినటువంటి ఎన్డీడీబీ రిపోర్ట్ కావచ్చు, కాఫ్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తిరుమల శ్రీవారికి ఇచ్చేటటువంటి ఆ లడ్డూకి సంబంధించి వాడే నెయ్యిలో కల్తీ జరిగింది, అందులో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వును వాడారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇది భారీ ఎత్తున దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా కనిపించింది. సో దీని మీద పెద్ద ఎత్తున రాద్ధాంతం కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే తాజాగా 219 పేజీలతో ఒక సప్లిమెంటరీ, అంటే దాదాపుగా ఇదే ఫైనల్ ఛార్జ్షీట్ అనుకోవచ్చు. ఈ ఛార్జ్షీట్ని సిబిఐ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నెల్లూరులో ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. దీంట్లో అనేక రకాలైన అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే అందులో కొన్ని అంశాలు కానీ చూస్తే దాంట్లో ఉన్నటువంటి ఒక రిపోర్ట్ని దాంట్లో స్పష్టంగా చెప్పినటువంటి ఒక దాన్ని పట్టుకొని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అంటే, మాకు క్లీన్ చిట్ లభించింది, గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే చేశారో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు అందులో లేవు అనేటటువంటి అంశాలు ఏవైతే చెప్పారో, సో అవి అప్పట్లో ఇప్పుడు ఇచ్చినటువంటి నివేదికలో లేవు అనేటటువంటి అంశాన్ని ఆయన చెబుతూ చంద్రబాబు నాయుడు హిందువుల మనోభావాలు మాట్లాడుకొని దేవుడికి అపచారం చేశాడు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రైమ్ 9 న్యూస్ ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ని మనం చూడడం జరిగింది. మొత్తం 219 పేజీల ఛార్జ్ షీట్లో 210వ పేజీలో ఛార్జ్ షీట్లో కొన్ని అంశాలను కూడా చెప్పడం జరిగింది. అది మనం ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇందులో చాలా స్పష్టంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఐసీఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానాలో ఉంటుంది. ఇది కర్నాల్ అనేటటువంటి ప్రాంతంలో ఉంటుంది. ఇది అత్యున్నతమైనటువంటి ల్యాబ్. ఈ ల్యాబ్లో ఇప్పుడున్నటువంటి సిబిఐకి సంబంధించి సిట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక 4 ట్యాంకర్లో నుంచి తీసినటువంటి నెయ్యి, గతంలో ఏఆర్ డైరీకి సంబంధించి ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి వేర్ హౌస్ గోడౌన్ ఉందో ఆ గోడౌన్ 4 తిరుమలలో ఉంటుంది ఇది. సో అది హానబుల్ కోర్టు ఆదేశాల మేరకు దాన్ని ఈ కల్నల్లో ఉన్నటువంటి హర్యానాలో ఉన్నటువంటి ఈ ల్యాబ్కి పంపించారు. మొత్తం 4 శాంపిల్స్ని పంపించారు. అయితే ఈ 4 శాంపిల్స్ని 16/5/2025లో పంపిస్తే వాటిని పరిశీలించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాబ్ ఏమని ఇచ్చిందంటే, ఇందులో ఎక్కడ కూడా జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు కావచ్చు అలాగే పంది కొవ్వు కానీ కలిసినటువంటి ఆనవాళ్ళు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు క్లీన్ చిట్ లభించేసింది, మేము జంతువులకు కలపలేదని చెప్పేసి డైరీ నివేదికే మాకు సాక్ష్యం అని చెప్పేసి ఈరోజు తీవ్ర స్థాయిలో దీని మీద వాళ్ళకేదో లభించిందనేసి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఒక మాట అనడం జరిగింది. ఏంటంటే లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అంటాం అనమాట, ఎల్ఓడి అంటాం. సో ఈ ఎల్ఓడి అనేది గ్రేటర్ దాన్ 10% ఉంటేనే ఇందులో ఈ టెస్ట్లో బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతే ఏదైతే ఇప్పుడు శాంపిల్ తీసుకున్నారో నెయ్యి, ఆ నెయ్యిలో 10% పైగా కల్తీ జరిగి ఉంటే తప్ప అది బయటకు వచ్చేటటువంటి అవకాశాలు లేవు. అంటే 9.9%
కల్తీ జరుగున్నా సరే బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. సో ఇక్కడ ఏమైంది, కేవలం ఆ జంతువుల కొవ్వుతో మాత్రమే చేశారు అనేసి ఎవరు జరగల, కలిపారు అనేటటువంటి పదాన్ని వాడారు. అది 10% కంటే తక్కువగా ఉంటే మాకు ఈ రిపోర్ట్లో బయటికి రాదు అని చాలా స్పష్టంగా ఆ నివేదికలో చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారో మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి, అందులో ఉన్నటువంటి శాస్త్రీయపరమైనటువంటి టెక్నికల్ అంశాలను కానీ మనం కానీ అనలైజ్ చేస్తే ఇందులో కలిపి ఉండవచ్చు లేదా కలిపి ఉండకపోవచ్చు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా మనం చూసాం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి ఏదైతే ఆ రిపోర్ట్ని చూసాం, కాఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని చూసాం. అందులో కూడా వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎస్ వాల్యూ ప్రకారం ఇంత ఎస్ వాల్యూ ఉంటే అందులో ఈ పదార్థాలు కలిసి ఉండొచ్చు. కలిసాయని ఎక్కడ కూడా వాళ్ళు స్టాండ్ కాలేదు, ఆ రిపోర్ట్లో కూడా కలిసి ఉండవచ్చు, ఎస్ వాల్యూ ఆధారంగా మేము అనలైజ్ చేసామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో రెండు ఒకే డైరీకి సంబంధించి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యినే తీసుకెళ్లారు, ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యినే అనలైజ్ చేశారు. ఈ రెండు ఒకే నెయ్యిని పరిశీలిస్తే రెండు ల్యాబులు వేరు వేరు రిపోర్ట్లు ఇచ్చాయి, కానీ ఎక్కడ కూడా వాళ్ళు స్టాండ్ కావట్లేదు, ఎక్కడ అడ్మిట్ కావట్లేదు, ఇది కలిసి ఉండదు అనేటువంటి పదాన్ని ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక క్లాస్ లాగా పెట్టారు అక్కడ, ఇందాక నేను చెప్పినట్టు లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అంటాం, ఎల్ఓడి గ్రేటర్ దాన్ 10% ఉంటేనే ఈ పరీక్షలో బయటపడుతుంది. అంటే నెయ్యిలో 10%కి పైన జంతువులకు వాడుంటే తప్ప అది డిటెక్ట్ అయ్యే అవకాశాలు లేవు. 10% కంటే తక్కువగానే ఒకవేళ వాడి ఉంటే అది డిటెక్ట్ కాదు, 10% కంటే పైన వాడుంటేనే అది డిటెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇదే ల్యాబ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం ప్రైమ్ న్యూస్ స్క్రీన్ మీద కూడా అది చూడొచ్చు. ఆ నివేదిక సంబంధించి, ఆ నివేదిక కాదు అది, ఆ ఛార్జ్ షీట్లో వాళ్ళు పొందుపరిచినటువంటి 210వ పేజీలో ఉన్నటువంటి అంశం. సో ఈ విధంగా ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. కేవలం ఏఆర్ డైరీ కాదు, ఇక్కడ మనం చూడాల్సింది బోలే బాబా డైరీకి సంబంధించి భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి, మరి మిగతా డైరీలకు సంబంధించినటువంటి శాంపిల్స్ తీసుకోలేదు. ఇది కేవలం ఒక ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి శాంపిల్, ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి 4 ట్యాంకర్లకు సంబంధించి తీసుకున్నటువంటి శాంపిల్. ఇది ఎప్పుడో తీసుకొని వేర్ హౌస్ గోడౌన్లో పెట్టినటువంటి శాంపిల్ని తీసుకొని వీళ్ళు ఇప్పుడు పంపించినటువంటి పరిస్థితి కోర్టు ఆదేశానుసారం. సో కాబట్టి అందులో వచ్చినటువంటి నివేదికలో రిపోర్ట్లో ఏముంది, ఇందులో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు కానీ పంది కొవ్వు కానీ కలిసినటువంటి ఆనవాళ్ళు లేవు. అయితే అది ఎప్పుడు మాకు వస్తుంది అంటే అనలైజ్ చేసేటప్పుడు ఈ లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అనేది 10% పైన ఉంటే మాత్రమే తెలుస్తుంది, 10% లోపల ఉంటే తెలియదు అనేటటువంటిది అక్కడ టెక్నికల్ పాయింట్గా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ ఎన్ని కూడా పక్కన పెట్టేసి చర్చను పక్కదారి పట్టిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏం చేస్తుంది, దాదాపుగా కూడా అసలు పాలే లేకుండా నెయ్యిని తయారు చేశారు అని ఇదే రిపోర్ట్లో చెప్పడం జరిగింది. మరి ఇదే రిపోర్ట్లో క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే రిపోర్ట్లో 0% కౌ ఫ్యాట్ తోటి తయారు చేశారు, మిల్క్ ఫ్యాట్ తోటి తయారు చేశారు, అంటే అసలు మిల్కే లేకుండా తయారు చేశారు, వెన్న కూడా లేకుండా తయారు చేశారు అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి దాన్ని ఎందుకు అంగీకరించలేదు అనేటటువంటి దాని మీద సర్వత్ర అయితే చర్చ కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అటు తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర వాగ్వాదాలు జరుగుతున్నాయి. సో టెక్నికల్ అనలైజ్కి సంబంధించినటువంటి అంశాల విషయంలో మాట్లాడేటువంటి సందర్భంలో, టర్న్ తీసుకునే సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం చాలా పెద్దది అనేటువంటి అంశం మాత్రం ఈ నివేదిక ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజు.